ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. స్టార్ హీరోస్ ఎంత ప్లానింగ్ తో ముందుకు వెళ్ళినా సడన్ గా ఎదురయ్యే సిచ్యువేషన్స్ సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్స్ ని డైలమాలో పడిస్తాయి. చేతిలో ఉన్న సినిమా కంప్లీట్ కాక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయలేక సతమతమవుతారు హీరోస్. ప్రెజెంట్ ఇలాంటి ఫేజ్ లోనే ఇరుక్కుపోయాడు తారక్. ట్రిపుల్ సక్సెస్ తర్వాత క్రేజీ లైనప్ ని సెట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. కొరటాలతో దేవరా, హృతిక్ తో వార్ 2, ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 చేయడానికి ఓకే చెప్పాడు. ఇప్పటికే దేవరా ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళింది. వార్ 2 కోసం కథా కహాని రెడీ అయింది. కానీ ఆర్టిస్టులు వరుసగా ప్రమాదానికి గురవడంతో ఎన్టీఆర్ సినిమాల విషయంలో గందరగోళం ఏర్పడింది. ఏ మూవీ ఎప్పుడు సెట్స్ పై ఉంటుంది, నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది అనే దానిపై క్లారిటీ మిస్ అవుతోంది. దేవరా అయిపోగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వార్ 2 ఉంటుంది అని గతంలో ప్రచారం జరిగింది. కానీ దేవరా స్టార్ట్ అయ్యాక వార్ 2 ముందుకొచ్చి ఎన్టీఆర్ 31 వెనక్కి వెళ్ళింది. ఇప్పుడు ఇది కూడా వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు. ఏప్రిల్ 5th రిలీజ్ కావాల్సిన దేవరా సైఫ్ యాక్సిడెంట్ కారణంగా డిలే అవుతోంది. ఈ టైం ని వార్ 2 కి కేటాయిద్దాం అనుకున్న తారక్ కి మరో షాక్ తగిలింది. హృతిక్ రోషన్ కి ఇంజూరీ అవ్వడంతో వార్ 2 ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశం కనిపించట్లేదు. దీంతో దేవరా కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్ ఏ సెట్స్ లో జాయిన్ అవుతాడు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా కూడా అసలు 2 తర్వాతే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ లో జాయిన్ అయినా హృతిక్ రోషన్ లేని సీన్స్ ని అయాన్ ముఖర్జీ షూట్ చేయాలి. హృతిక్ నార్మల్ అయ్యాక ఎన్టీఆర్ మళ్ళీ వార్ 2 కోసం డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎటు చూసినా దేవరా సినిమా మరో నెల రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ వార్ 2 లో జాయిన్ అవుతారా, దేవరా 2 ని కంటిన్యూ చేస్తారా, నీల్ ని లైనప్ చేస్తారా, లేక ఈ గ్యాప్ లో మాటల మాంత్రికుడికి ఏమైనా ఛాన్స్ ఇస్తాడా అన్నది తేలాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.